ఇంటికన్నా గుడి పదిలమన్నది నానుడి. ఏపీలోని ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు ఇప్పుడే నానుడిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కాస్త సమయం చిక్కితే చాలు ఆంధ్రప్రదేశ్ ఎల్లలు దాటేస్తున్నారు. నెలలో పట్టుమని 10 రోజులు కూడా ఏపీ ప్రజా ప్రతినిధులు అక్కడ ఉండడం లేదు. నియోజకవర్గంలో కనీసం రాష్ట్రంలో కూడా ఉండకుండా వారెక్కడికి వెళ్తున్నారనేగా మీ సందేహం. ఇక ఆలస్యం ఎందుకు, వాచ్ ది స్టోరీ. కారు రెడీ చెయ్యి, బయలుదేరాలి. అప్పుడే ఇక్కడికి వచ్చి 2 రోజులైంది. అక్కడ ఫ్యామిలీ ఎలా ఉందో ఏంటో. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రజాప్రతినిధుల వరుస. ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధులైన వారి కుటుంబాలు మాత్రం ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరులోనే. ఏపీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలో దాదాపు సగానికి పైగా ప్రజాప్రతినిధుల స్థిర నివాసాలు హైదరాబాద్లోనే ఉన్నాయి. మరో 20% మంది బెంగళూరులో ఎక్కువగా కాలం గడిపేస్తున్నారు. ఇక ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న వారిలో చాలా మంది హైదరాబాద్లో ఉంటుండగా, పార్లమెంటు సమావేశాల సమయంలో మాత్రం ఢిల్లీలో ఉంటున్నారన్నది బహిరంగ రహస్యమే. 10 నుంచి 15% మంది ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గంలోనే ఉంటున్నా నెలలో 15 రోజులు హైదరాబాద్లోనే గడిపేస్తున్నారు. ఏపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులలో దాదాపుగా అందరికీ ఏపీలో సొంత నివాసాలున్నాయి. ఇందులో 65 నుంచి 70% మంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు హైదరాబాద్లోనూ సొంతిళ్లుండగా, లేనివారు గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ అపార్ట్మెంట్లు, విల్లాలు రెంటుకు తీసుకుని అక్కడ ఉండేందుకే ఇష్టపడుతున్నారు. ఏపీకి చెందిన ప్రజాప్రతినిధుల్లో చాలా మంది సోమవారం నుంచి బుధవారం దాకి తమ నియోజకవర్గంలో ఉంటున్నారట. గురు, శుక్రవారాలు వచ్చినా వీకెండ్, పండుగలు, పర్వదినాలు, శుభకార్యాలు ఇలా ఏమాత్రం అవకాశం చిక్కినా హైదరాబాద్లో వాలిపోతున్నారని వారి అనుచరులే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు, వినతులు, ఇతర కార్యక్రమాలు ప్రజాప్రతినిధుల పర్సనల్ సెక్రటరీలు చూసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమాచారం చేరవేస్తున్నారు. ఇక ఆయా కార్యక్రమాల ప్రాధాన్యాన్ని బట్టి ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతోంది ఇదేనంటున్నారు స్థానిక నేతలు. ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాదు, అన్ని పార్టీల ముఖ్య నేతలు కూడా ఏపీ కన్నా ఎక్కువ సమయం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోనే గడిపేస్తున్నట్లు ఆయా పార్టీల శ్రేణులు బహిరంగంగానే చెప్పేస్తున్నాయి. ఏపీని అభివృద్ధి చేయాలని, పర్యాటక పరంగా పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అమరావతి, ఆవకాయ, అరకు అందాలు, వైజాగ్ ఎంజాయ్మెంట్ పై పలు కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లోని అందాలు చూసేందుకు హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వైజాగ్ బీచ్, అరకు, కోనసీమ అందాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో చూసేందుకు, ఆస్వాదించేందుకు లెక్కకు మించిన ప్రదేశాలున్నాయి. ఏపీలో అనేక చోట్ల సాగర తీర ప్రాంతాలున్నాయి. కృష్ణా, గోదావరి నదులతో మనసును కట్టిపడేసే ఆహ్లాదకర ప్రాంతాలు ఏపీలో కోకొల్లలుగా ఉన్నాయి. అయినా హైదరాబాద్, బెంగళూరు కల్చర్కు అలవాటు పడి అక్కడే ఎక్కువగా ఉండేందుకు ఏపీ నేతలు ఇష్టపడుతున్నారని కొందరు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారనే చర్చ ఇటీవలి కాలంలో మరింత వేడెక్కింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ పరిస్థితి ఎందుకు మారలేదన్నది కీలక ప్రశ్నగా మారింది. దీనికి పలు కారణాలు ఉన్నాయని రాజకీయ, సామాజిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉండగానే చాలా మంది నేతలు హైదరాబాద్లో తమ వ్యాపారాలు స్థాపించారు. ఐటీ, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో ఆ నగరంతో వారికి అనుబంధం బలపడింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ వ్యాపార కేంద్రాలను పూర్తిగా మార్చడం సాధ్యం కాక నేతలు తరచూ అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక విద్య, వైద్యం వంటి కీలక రంగాల్లో కూడా హైదరాబాద్, బెంగళూరు నగరాలు ముందంజలో ఉండడం మరో ప్రధాన కారణం. చాలా మంది ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ నగరాల్లోని ప్రముఖ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. అంతేకాదు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, కార్పొరేట్ హెల్త్ కేర్ సదుపాయాలు ఈ నగరాల్లో ఎక్కువగా ఉండడంతో కుటుంబ అవసరాల కోసం అక్కడ ఉండేందుకే ఇష్టపడుతున్నారు. లైఫ్ స్టైల్ కూడా ఒక ప్రధాన అంశంగా మారింది. మెట్రో నగరాల్లో అందుబాటులో ఉండే వీకెండ్ ఎంజాయ్మెంట్, షాపింగ్, వినోదం, నైట్ లైఫ్ వంటి అంశాలు కొంతమంది నేతలను ఆకర్షిస్తున్నాయి. ఈ సౌకర్యాలు ప్రస్తుతం ఏపీ నగరాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో సహజ సౌందర్యం, పర్యాటక అవకాశాలు అపారంగా ఉన్నాయి. విశాఖపట్నం సముద్ర తీరాలు, అరకు లోయ అందాలు, కోనసీమ పచ్చదనం, కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల సోయగాలు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నాయి.
దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఇదే నేపథ్యంలో రాష్ట్రాన్ని పర్యాటక ఆర్థిక రంగాల్లో ఏపీని ముందుకు తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అమరావతి అభివృద్ధి, విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నాలు, అరకు వంటి ప్రాంతాల్లో టూరిజం ప్రాజెక్టులు ఇవన్నీ రాష్ట్రాన్ని మెట్రో స్థాయికి తీసుకెళ్లే దిశగా తీసుకుంటున్న చర్యలుగా భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏపీలో మౌలిక వస్తువుల అభివృద్ధి ఇంకా పూర్తి స్థాయిలో జరగాల్సిందే. ముఖ్యంగా ఐటీ రంగం విస్తరణ, అంతర్జాతీయ విద్యా సంస్థలు, ఆధునిక వైద్య సదుపాయాలు, మెట్రో లైఫ్ స్టైల్కు అవసరమైన సౌకర్యాలు ఏపీ నగరాల్లో వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్లోనే నివాసాలు ఉండడం, పిల్లల చదువులు ఇక్కడే కొనసాగించడం, హైదరాబాద్ కల్చర్కు ఎక్కువగా ఇష్టపడడం ఓ కారణం కాగా, ఏపీకి చెందిన ప్రజాప్రతినిధుల వ్యాపారాలు 80% మేరకు హైదరాబాద్, బెంగళూరు బేస్గా సాగుతుండడం మరో కారణంగా చెబుతున్నారు. పేరుకి ఏపీ ప్రజాప్రతినిధులని, వారు ఎక్కువగా ఉండేది హైదరాబాద్లోనేనని సొంత పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇక ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు దిగువ శ్రేణి నేతలను తీసుకుని బాధితులు హైదరాబాద్ వచ్చి ఏపీ ప్రజాప్రతినిధులను కలుసుకుంటున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల సమయంలో మాత్రమే ఏపీ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఏపీలో అన్ని వస్తులున్నా వీకెండ్లో ప్రజాప్రతినిధులు హైదరాబాద్కు వెళ్లడం మానుకోవడం లేదు. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదనే నానుడిని ఏపీ ప్రజాప్రతినిధులు అక్షరాలా నిజం చేస్తున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఎవరేమనుకున్నా తమ పిల్లల చదువులు, తమ వ్యాపారాలే తమకు ముఖ్యమనే ధోరణిలో ఇప్పుడు ఏపీ నేతలు హైదరాబాద్ అడ్డాగా కాలం వెళ్లదీస్తున్నారు. తప్పని పరిస్థితుల్లోనే నియోజకవర్గాల్లో ఉంటూ మిగతా సమయమంతా హైదరాబాద్లో రిలాక్స్ అవుతున్నారు.